సార్వత్రిక ఎన్నికల సమరంలో ఎలాగైనా గెలవాలని అభ్యర్థులు కోట్లు గుమ్మరిస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నగదు పంపిణీకి అడ్డుకట్ట పడడం లేదు. తమిళనాడులోని వెల్లూరులో ఒక ప్రైవేట్ సిమెంట్ గోడౌన్లో భారీ ఎత్తున డబ్బును ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన 9 కోట్ల రూపాయలను సీజ్ చేసిన అధికారులు నగదు కట్టలపై ఏ వార్డుకు పంచాలో ఆ సంఖ్యను కూడా రాసిపెట్టినట్లు గుర్తించారు. గోడౌన్ డీఎంకే నేత దొరై మురుగన్ కు చెందినదిగా గుర్తించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. దొరై మురుగన్ కుమారుడు కధీర్ ఆనంద్ వెల్లూరు డీఎంకే అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. Don't